औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वमन यफ़अल ज़ालिका उद्वानन व ज़ुल्मन फ़सौफ़ नुस्लिहि नार व कान ज़ालिका अलल्लाहि यसीरा। इन तजतनीबू कबाइर तुनहौन अन्हु नुकफ्फिर अन्कुम सय्यआतिकुम व नुदखिलकुम मुदखलन करीमा। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిములారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ అందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించును కాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 4వ అధ్యాయం 31వ వాక్యం యొక్క అరబీ మూలంను విన్నాము. దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు: మీరంటే ఎంతో దయ అని, అల్లాహకు మీరంటే ఎంతో దయ అని విశ్వసించండి. హింస దౌర్జన్యాల ద్వారా ఎవరైతే మరి ఆ విధంగా దౌర్జన్యం చేస్తాడో మేము తప్పకుండా అతనిని అగ్నిలో పడవేస్తాము. ఇది ఎంత మాత్రం కూడా కష్టమైనటువంటి పని కాదు. సోదరులారా, ఇక్కడ ప్రధానంగా దైవం తెలియజేసే విషయం ఏమిటంటే, సృష్టి ప్రభువు మానవులందరినీ కూడా ఒకే విధంగా పుట్టించాడు. ఆయనకు ఒకళ్ళు ఇష్టమో లేకపోతే ఒకళ్ళు ఇష్టము కాదు అనేది అంత మాత్రం కూడా కాదు. ఏ విధంగా అయితే తల్లిదండ్రులకు బిడ్డలందరూ ఏ విధంగా అయితే సమానంగా ఉంటారో, అందరి మీద ఒకే విధమైనటువంటి ప్రేమను ఏ విధంగా అయితే తల్లిదండ్రులు చూపిస్తూ ఉంటారో, అదేవిధంగా దైవానికి కూడా మానవులందరూ అన్నప్పుడు ఒకే విధమైనటువంటి ప్రేమ ఉంటుంది. అయితే వీళ్ళలో ఎవరైతే తన మాటను విని తను చెప్పిన ప్రకారం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళంటే ఇంకా అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. సహజంగా చూడండి, తండ్రి తన మాటను ఎవరైతే వింటుంటారో తన పిల్లలలో వాళ్ళ పట్ల కొంచెం ఎక్కువ ప్రేమను కనబరుస్తుంటాడు. మరి తన మాట ఎవరైతే వినకుండా ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు ఎవరైతే మరి ప్రవర్తిస్తుంటాడో ఆ బిడ్డ పట్ల ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది. నా బిడ్డ నా మాట వినడం లేదు కదా అని చెప్పేసి. అదే విధమైనటువంటి ఆవేదన ఇక్కడ దైవము కలిగి ఉంటాడు. ఎందుకంటే ఒక బిడ్డ నశించిపోవాలి అని చెప్పేసి ఏ విధంగా అయితే తల్లిదండ్రులు కోరుకోరో, అదేవిధంగా తను సృష్టించినటువంటి ఈ మానవుడు నశించిపోవాలి, నాశనమైపోవాలి అని చెప్పి దైవము ఎంత మాత్రం కూడా కోరుకోడు. సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు తన శిష్యులతోటి. ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే కాపాడుతూ ఉంటుందో, ఒక తల్లి వంట చేస్తుంది తన బిడ్డ ఒంట్లో పెట్టుకుని, ఈ విధంగా మంట వస్తున్నప్పుడల్లా తన బిడ్డను గట్టిగా అదుముకుంటుంది. తిరిగి ఆ మంట తగ్గగానే తిరిగి ఆ పొయ్యిని ఊదుతుంది. ప్రవక్త వారు ఈ దృశ్యాన్ని చూసి తన శిష్యులతో అడిగారు. ఈ విధంగా చెప్పారు: ఆ తల్లి తన బిడ్డను ఆ మంటలో పడవేస్తుంది అని మీరు ఎప్పుడైనా అనుకుంటారా అనగానే శిష్యులందరూ అంటారు: ఓ ప్రవక్త, మంట తగలకుండా మరి బిడ్డను ఎంత ఇదిగా కాపాడుతుంది కదా, అటువంటి ఆ తల్లి తన బిడ్డను ఏ విధంగా మంటలో పడవేస్తుంది అని ఎదురు ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మరి కంట నీరు తెచ్చుకొని ఈ విధంగా పలికారు: ఏ విధంగా అయితే ఒక తల్లి తన బిడ్డ మీద ప్రేమను కలిగి ఉంటుందో అంతకు 70 రెట్ల ప్రేమను దైవము మానవాళి మీద కలిగి ఉంటాడు. ఏ విధంగా అయితే తన తల్లి తన బిడ్డ కాలిపోకూడదు, నశించిపోకూడదు అని ఏ విధంగా అయితే కోరుకుంటుందో, దైవం కూడా తను సృష్టించినటువంటి ఈ మానవులు నాశనం అవ్వకూడదు అని చెప్పేసి దైవం కోరుతాడు. అందుకునే సోదరులారా,
ఆది నుండి కూడా దైవం తన ప్రవక్తలను పంపుతూనే వచ్చాడు, తన గ్రంథాలను పంపుతూనే వచ్చాడు. మానవులు ఎవరు కూడా నశించకూడదు. ఈ విధంగా ఈ ప్రపంచ మాయలో పడి దైవాన్ని విస్మరించి, ఏకదైవారాధనను విస్మరించి, ఈ విధంగా దైవానికి సాటి కల్పిస్తూ ఆయన ఆగ్రహంలో చిక్కుకోకూడదు అన్న ఉద్దేశంతో దైవము మరి అనేక మంది ప్రవక్తలను పంపించి ఒకే సందేశాన్ని ఇప్పించాడు. అనేక గ్రంథాలను పంపించి అందులో ఒకే సందేశాన్ని ఇప్పించాడు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సందర్భంలో తెలియజేస్తాడు, వమా అర్సల్నాక మిన్ కబ్లిక మిర్ రుసులు ఇల్లా నూహు ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా. నేను మీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతని ద్వారా దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధనకు అర్హుడు కాడు అన్న సందేశాన్ని ఇచ్చి పంపించాను అని దైవం తెలియజేయడం జరిగింది సోదరులారా. ఈ విధంగా మరి అనేక అనుగ్రహాలు మనకు కురిపిస్తున్నాడు. మానవులు నశించిపోవాలని దైవం కోరుతాడు సోదరులారా, ఎంత మాత్రం కూడా కాదు. అయితే ఎంత చెప్పినా కూడా వినకుండా తన ఇష్టం వచ్చినట్లు ఎవడైతే గడుపుతుంటాడో, ఈ ప్రపంచ మాయలో పడిపోయి ఎవరైతే దైవాన్ని విస్మరిస్తూ ఉంటాడో, దైవానికి సాటి సమానం కల్పిస్తూ స్థిరమైనటువంటి ఒక ఆలోచన లేకుండా, ఒక సిద్ధాంతం అంటూ లేకుండా మరి ఎవరైతే జీవితం గడుపుతూ ఉంటాడో, ఒక లక్ష్యం అంటూ లేకుండా ఎవరైతే జీవితం గడుపుతూ ఉంటాడో, మరణానంతర జీవితాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేయడు, ఈ విధంగా ఎంత చెప్పినా కూడా విననటువంటి పరిస్థితుల్లో మరి ఆ దైవం కూడా అతనికి ఎంత మాత్రం కూడా సహకరించడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇంకా మీకు నిషేధించబడినటువంటి పెద్ద పెద్ద పాపాలకు మీరు దూరంగా ఉన్నట్లయితే మీరు చేసే చిన్న చిన్న తప్పులను మేము మీ లెక్క నుండి తీసివేస్తాము అని దైవము ఒక చాలా పెద్ద భరోసాని ఇక్కడ ఇస్తున్నాడు సోదరులారా. ఎందుకంటే మనిషి జీవితం అంతా కూడా తప్పులమయం. ప్రతి క్షణం కూడా అతను తప్పులు చేస్తూనే ఉంటాడు. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కుల్లు బని ఆదమ ఖత్తా. ఆదమ సంతానంలో ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక విధంగా పాపం చేసేవాడే. అయితే పాపం చేసిన తర్వాత దైవం వైపునకు తిరిగేవాడే నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి మానవుడు అన్నారు. కాబట్టి పాపం చేయడం గొప్ప కాదు. ఆ పాపాన్ని తెలుసుకుని దైవం వైపునకు క్షమాపణ నిమిత్తం మరలడం అనేది, మారు మనసు పొందడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ దైవం తెలియజేసే విషయం ఏంటంటే, నేను కొన్ని పెద్ద పెద్ద మహాపాపాలు నిషేధించాను. ఆ మహాపాపాలలో ఒకటి ఏమిటంటే దైవానికి సాటి కల్పించడం. అంటే మానవులను తీసుకుని వచ్చి దేవుని స్థానాన్ని ఇవ్వడం, మనం స్వయంగా కల్పించుకున్నటువంటి కొన్ని స్వరూపాలను తీసుకుని వచ్చి దేవుని స్థానం ఇవ్వడం, ఈ విధంగా దైవానికి సాటిని సమానాన్ని కల్పించడం, ఆయన గుణ విశేషాలలో, ఆయన గుణగణాలలో సాటిని కల్పించడం. అంటే ఉదాహరణకు చూడండి, దేవుని యొక్క గుణము ప్రధానంగా ఏమిటంటే ఆయన సృష్టికర్త అయి ఉంటాడు, సృష్టికాడు ఆయన. మరి ఈ దేవుని ఈ గుణంలో ఒక సృష్టిని తీసుకుని వచ్చి సృష్టికర్త స్థానాన్ని ఇవ్వడం అంటే ఈయన పుట్టించాడు అని, ఈయన సృష్టించాడు అని ఒక మనిషిని కానీ లేకపోతే ఇంకా మనిషి కంటే తక్కువైనటువంటి జీవజాలాన్ని తీసుకువచ్చి సృష్టికర్త స్థానం ఇవ్వడం. ఇక రెండోది ఏమిటంటే దైవము మరణించడు. మరి ఒక మనిషిని తీసుకుని వచ్చి దేవుని స్థానం ఇచ్చి దైవం చనిపోయాడు అని చెప్పడం, దైవం పుట్టాడు అని, ఆయనకు భార్య బిడ్డలు ఉన్నారని, ఈ విధంగా మనిషికి ఉండే బలహీనతలన్నీ కూడా దైవానికి ఆపాదించడము. ఆయనకు సాటి సమానము లేనటువంటి వాడు ఆయన. ఈ విధంగా మనుషులను తీసుకువచ్చి ఈయన కూడా దైవమే అని చెప్పడం, ఈ విధంగా దేవుని గుణగణాలను సాటి కల్పించడం అనేది ఘోరమైనటువంటి మహాపాపము. దీనికి ఎంత మాత్రం కూడా నిష్కృతి లేదు. సృష్టి ప్రభువు దైవం అల్లాహ్ అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అయ్యుష్రిక బిల్లాహ్. ఎవరైతే అల్లాహకు అంటే దైవానికి సాటిని కల్పిస్తారో, సమానాన్ని కల్పిస్తారో, ఇటువంటి పాపాన్ని ఎంత మాత్రం కూడా క్షమించే ప్రశ్న లేదు అని దైవం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వా యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. ఇది తప్ప మీరు చేసే చిన్న చిన్న తప్పులను, ఇంకా ఏ పాపాన్నైనా దైవం తలిస్తే క్షమిస్తాడు. కానీ ఆయనకు సాటి కల్పించడం అనే మహాపాపాన్ని మాత్రం ఎంత మాత్రం కూడా మరి క్షమాపణ లేనటువంటి పాపము అది. ఇక రెండు, తల్లిదండ్రుల నిరాకరణ, వాళ్ళను నిరాదరించడం, ఇంకా
హత్య చేయడము, దొంగతనం చేయడము, వ్యభిచారము, వడ్డీ భూతము, ఇంకా అనేక రకాల చెడులన్నీ కూడా, పాపాలన్నీ కూడా ఉన్నాయి. ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, మీరు నిషేధించబడినటువంటి మహాపాపాలకు దూరంగా ఉండండి. ఉదాహరణకు దైవానికి సాటి కల్పించకండి, దానికి దూరంగా ఉండాలి. వ్యభిచారం జోలికి పోకండి, దానికి దూరంగా ఉండాలి. మద్యపానాన్ని చెయ్యకండి, దానికి దూరంగా ఉండాలి. వడ్డీ జోలికి పోకండి, దానికి దూరంగా ఉండాలి. ఈ విధంగా ఇటువంటి పెద్ద పెద్ద పాపాలకు మీరు దూరంగా ఉన్నట్లయితే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఇటువంటి పొరపాట్లన్నింటినీ కూడా నేను మీ లెక్క నుండి తీసివేస్తాను అని దైవం ఇక్కడ భరోసా ఇస్తున్నాడు. అంతేకాదు సుమా, మీరు చేసే పాపాలకు స్థానంలో పుణ్యాలను కూడా ప్రసాదిస్తాను. అయితే కండిషన్ ఏమిటంటే, షరతు ఏమిటంటే, ఆయనకు సాటిని కల్పించకండి. ఇంకా మరి ఆరాధనలో ఆయనకు ఎవరికి కూడా మీరు స్థానాన్ని ఇవ్వకండి, ఆయనకు తప్ప. ఆ తర్వాత సోదరులారా, మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, దైవము ఇక్కడ మనుషులకు, మానవాళికి తాను ఇష్టం వచ్చిన వారికి విస్తృతంగా ప్రసాదిస్తాడు. మరి తాను ఇష్టం వచ్చిన వారికి ఆచితూచి ఇస్తాడు. అతనికి ఎందుకు ఇచ్చాడు, నాకు ఎందుకు ఇవ్వలేదు అన్న దానికి ఎంత మాత్రం కూడా కొలబద్దలేదు. సోదరులారా, సోదరిమణులారా, మనము గమనించాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దైవం దృష్టిలో ప్రపంచం యొక్క విలువ దోమ రెక్కకు ఉన్నంత విలువ కూడా లేదు అన్నారు. కాబట్టి దోమ రెక్కకు ఏమాత్రం విలువ ఉంటుంది, ఏమాత్రం కూడా బరువు అనేది ఉండదు. కాబట్టి ఈ ప్రపంచం అన్నా కూడా దైవానికి అంతే. మహాప్రవక్త ఒక సందర్భంలో చెప్పారు, సముద్రంలో వేలిని ముంచితే మీ వేలుకు అంటుకునే నీరే ఈ ప్రపంచము, ఆ సముద్రం అంతా కూడా పరలోకము అన్నారు. కాబట్టి ఇక్కడ దైవము ఎవరికి ఎంత ఇస్తాడో ఇవ్వడు అనేది ఎంత మాత్రం కొలబద్ద కాదు. తాను తలచిన వారికి విస్తృతంగా ఇస్తాడు. ఆ తలచిన వాళ్ళలో తనను నమ్మేవాళ్ళు ఉంటారు, తనను తిరస్కరించే వాళ్ళు ఉంటారు. దైవం ఒక్కడే అని విశ్వసించే వాళ్ళు ఉంటారు, లేదు దైవం అనేక మంది అని విశ్వసించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఎవరైతే కష్టపడతాడో, ఎవరైతే మరి నిజాయితీతోటి ఉంటాడో అతనికి మరి దైవం విస్తృతంగా ప్రసాదిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేంటండి, మరి అన్యాయంగా, అక్రమంగా, అవినీతిగా అనేక మంది సంపాదిస్తున్నారు కదా అని చెప్పి. సోదరులారా, డబ్బు సంపాదన అనేది రెండు విధాలుగా ఉంటుంది. సరైన మార్గంలో ఉంటుంది, మరి అంటే దైవ మార్గంలో సరైన దైవం సూచించిన విధంగా మరి డబ్బు సంపాదన ఉంటుంది, లేదా అక్రమమైన మార్గంలో కూడా సంపాదించుకోవచ్చు. కానీ దానివలన కలిగే ప్రయోజనము, ప్రపంచంలో అతను తన కడుపును అగ్నితో నింపుకున్నట్లే, ఇంకా పరలోకంలో అయితే ఇంకా భయంకరమైనటువంటి శిక్ష. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భంలో చెప్పారు, మీరు మరణించిన తర్వాత ఎదుర్కొనే ప్రధానమైనటువంటి 5 ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏమిటంటే, నీవు ధనాన్ని ఏ విధంగా సంపాదించావు, ఆ తర్వాత ఆ ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టావు. కాబట్టి ఇట్టే మనల్ని దైవం వదిలేస్తాడంత మాత్రం కూడా భావించకండి సోదరులారా. మనము సంపాదించే ప్రతి పైసాకు కూడా ఏ మార్గంలో సంపాదించావో దైవం అడుగుతాడు. మంచి మార్గంలో సంపాదించామా, అది మనకు పుణ్యాన్ని ఇస్తుంది, లేదా పాపాన్ని మనకు తెస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నీవు నీతితో నిజాయితీతోటి సంపాదించినటువంటి దానిలో ఒక ముద్ద నీ భార్య బిడ్డలకు పెట్టినా అది నీకు ఒక పుణ్యాన్ని ఇస్తుంది అన్నారు. కాబట్టి మంచి మార్గంలో సంపాదించింది మనకు పుణ్యాన్ని ఇస్తే, చెడు మార్గంలో సంపాదించింది మనకు పాపాన్ని మూటగొడుతూ ఉంటుంది. ఇది మనం గమనించాలి. నా వద్ద ధనం పులోమంటూ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి భావిస్తే సోదరులారా, అది ఎంత మాత్రం కూడా మనకు ప్రయోజనాన్ని ఇవ్వదు. ఇక్కడ దైవం తెలియజేసే విషయం ఏంటంటే, దైవం మీలో ఎవరికైనా ఇతరులకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఇచ్చుంటే దాని గురించి మీరంత మాత్రం కూడా ఆశపడకండి అంటున్నాడు. ఎందుకంటే మనిషికి పేరాస, అత్యాస అనేది మరి అధోగతి పాలు చేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నిప్పు కట్టెను ఏ విధంగా కాల్చివేస్తుందో దురాశ అనేది మీలో సత్కార్యాలను కాల్చివేస్తుంది అన్నారు. దురాశ అంటే నాకంటే ఎక్కువ ఆడుకుంది, నాకంటే బాగా బ్రతుకుతున్నాడు, నాకంటే ఎక్కువగా ధనం ఉన్నది, పదవి ఉన్నది, అదున్నది, ఇది ఉన్నది అని మనిషి అసూయ చెందడం. ఈ అసూయ మనలోని సత్కార్యాలన్నింటినీ కూడా కాల్చివేస్తుంది. కష్టపడి పుణ్యాలు సంపాదించుకుంటుంటాం, కానీ ఈ అసూయ కారణంగా అవన్నీ కూడా తరిగిపోతుంటాయి. ప్రళయ దినాన్న మనిషి చూసుకుంటాడు, నేను ఇన్ని పుణ్యాలు చేశాను కదా, ఇన్ని ప్రార్థనలు చేశాను, ఇన్ని నమాజులు చేశాను,
ఇన్ని గుళ్ళు గోపురాలు తిరిగాను నేను, ఈయన పుణ్యాలన్నీ ఏమైపోయాయి అని చెప్పేసి మనిషి భావిస్తాడు. ఏమైపోతాయి? మనము చేసే పనుల కారణంగా ఈ పుణ్యాలన్నీ కూడా హరించుకుపోతుంటాయి. చివరికి అక్కడికి ప్రపంచం తర్వాత పరలోకంలో దైవం ముందు హాజరైనప్పుడు ఒక్క పుణ్యం కూడా మన వద్ద ఉండదు సోదరులారా. అందుకనే ఇతరులకు ఇచ్చిన కంటే అంటే మీకు ఇచ్చిన దానికంటే ఇతరులకు దైవం ఎవరికైనా ఇచ్చుంటే మీరు ఎంత మాత్రం ఉన్న దానికి ఆశపడకండి అని దైవం ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. ఏ విషయాలు అయితే మన ముందుకు వస్తున్నాయో వీటి పట్ల ఆలోచన చేసి ఆచరణ చేయాలి అని, దైవం మనందరికీ కూడా మరి మార్గాన్ని చూపించాలి అని, అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.